హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు గిరి. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి ఒక మెట్రో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఫేజ్ 2. సో టోటల్గా దీని యొక్క లెంత్ వచ్చేసి 116 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఫేజ్ 1లో ఉన్నటువంటి 3 కారిడార్స్ వాటికి కలుపుకుంటూ, అలాగే ఇక్కడ మనకి టోటల్ 9 కారిడార్స్ అయితే ప్లాన్ చేశారు. సో ఫేజ్ 2లో 6 కారిడార్స్ అనేవి వస్తాయి. సో మనకి ఇక్కడ వచ్చేసి నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 36.3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇందులో 35 కిలోమీటర్స్ మనకి ఎలివేటెడ్ వస్తుంది. అలాగే 1.6 కిలోమీటర్స్ మనకి అండర్ గ్రౌండ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. టోటల్గా 24 స్టేషన్స్ అయితే రానున్నాయి. అలాగే కారిడార్ 5 చూసారంటే రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి టోటల్గా 10 స్టేషన్స్ అయితే ఉంటాయి. 11.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ 6th కారిడార్ చూసారంటే ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి చంద్రయాన్ గుట్ట వరకు అయితే మనకి ఓల్డ్ సిటీ మీదుగా అయితే ఈ యొక్క కారిడార్ రానుంది. టోటల్గా 6 స్టేషన్, 7.5 కిలోమీటర్స్. సో నెక్స్ట్ వచ్చేసి కారిడార్ 7 మియాపూర్ టు పటాన్ చెరువు 10 స్టేషన్స్ రానున్నాయి. 13.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కారిడార్ 8th కారిడార్ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు టోటల్గా 8 స్టేషన్, 7.1 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే 9th కారిడార్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే స్కిల్ సిటీ అంటున్నారో అక్కడ 9 స్టేషన్స్ అయితే ప్లాన్ చేశారు. టోటల్గా ఈ యొక్క బడ్జెట్ అనేది 32,237 క్రోర్స్. ఇందులో 24,237 క్రోర్స్ ఈ యొక్క 5 కారిడార్స్కి మాత్రమే కేటాయించనున్నారు. అలాగే ఈ యొక్క 6th కారిడార్కి మాత్రం 8,000 క్రోర్స్ అయితే బడ్జెట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో ఈ యొక్క 9th కారిడార్ ఏదైతే ఉందో ఇది ఏదైతే రవిరియాల నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి కానీ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుంచి కానీ అయితే ప్లాన్ చేయనున్నారు. సో ఇది ఈ యొక్క మ్యాప్ అనేది ఫైనల్గా గవర్నమెంట్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. సో దాని యొక్క రూట్ మ్యాప్ అయితే చూద్దాం. సో ఇక్కడ నాగోల్ నుంచి 24 స్టేషన్స్ అయితే నాగోల్ దగ్గర స్టార్ట్ అయ్యి అల్కాపూరి జంక్షన్, కామినేని హాస్పిటల్, నాగోల్ క్రాస్ రోడ్స్, ఎల్బీ నగర్, బైరామల్గూడ మీదుగా మైత్రి నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, సో ఇలాగ ఓవైసీ మీద అయితే వస్తుంది. టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసి 24 స్టేషన్స్ అయితే మనకి అరంగర్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, సో అప్ టు మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు అయితే రానున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కోకాపేట్ ఈ యొక్క కారిడార్ అయితే రాయదుర్గం దగ్గర స్టార్ట్ అయ్యి కోకాపేట్ వరకు అయితే ఉంటుంది. ఈ యొక్క రూట్ మ్యాప్ చూసారంటే బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ, నానక్రంగూడ, గోల్ఫ్ కోర్స్, విప్రో సర్కిల్, పుప్పాలగూడ అండ్ ఓఆర్ఆర్ జంక్షన్ మీదుగా ఖానాపూర్ అప్ టు మనకైతే నియోపోలిస్ వరకు అయితే రానుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎంజీబీఎస్ నుంచి చంద్రయాన్ గుట్ట వరకు అయితే ఈ యొక్క కారిడార్ అనేది ఉంటుంది. త్రూ సాలార్జింగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, ఆలియాబాద్, ఫలక్నామా, చంద్రయాన్ గుట్ట వరకు అయితే ఉంటుంది. సో ఈ యొక్క కారిడార్ మనకి క్లోజ్ టు సాలార్జింగ్ మ్యూజియం అండ్ చార్మినార్ మీదుగా అయితే వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి 60 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని 80 ఫీట్ రోడ్గా ఎక్స్టెన్షన్ అనేది చేయనున్నారు. అలాగే ఫ్యూచర్లో 80 to 100 అండ్ అప్ టు 120 ఫీట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయనున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మియాపూర్ టు పటాన్ చెరువు కారిడార్ రూట్ మ్యాప్ వచ్చేసి మియాపూర్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏదైతే మెట్రో ఉందో సో ఎగ్జిస్టింగ్ మెట్రో దగ్గర నుంచి అప్ టు పటాన్ చెరువు వరకు అయితే అంటే ఇక్కడ NH65 ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 3 ఉందో పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఇక్కడ వరకు అయితే ఈ యొక్క రూట్ మ్యాప్ రానుంది. ఆల్విన్ క్రాస్ రోడ్స్, ఇక్కడ మియాపూర్ క్రాస్ రోడ్స్ మీదుగా ఆల్విన్ క్రాస్ రోడ్స్, మదీనాగూడ, చందానగర్, BHCL అండ్ జ్యోతి నగర్, బీరంగూడ, ఆర్సీపురం, ఇక్రిసాట్ అండ్ ఇక్కడైతే లాస్ట్ స్టేషన్ వచ్చేసి పటాన్ చెరువు వరకు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు అయితే మరొక కారిడార్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ యొక్క రూట్ మ్యాప్ చింతల్కుంట, వనస్థలిపురం, ఆటో నగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ అప్ టు ఇక్కడ హయత్ నగర్ వరకు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ 6th కారిడార్ వచ్చేసి మనకి ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్స్, టోటల్గా 9 స్టేషన్స్ అయితే రానున్నాయి. So thanks for watching and please subscribe our channel for more updates.